ముందు రెహమాన్ అన్న గురించి ఒక మాట చెప్తాను, తర్వాత నా అభిప్రాయం చెప్తాను. రెహమాన్ అన్న 2 సందర్భాల్లో చచ్చిపోతారు అనుకున్నాను నేను. ఒకటి అంబుజ్మెంట్ రిపోర్ట్ చేసినప్పుడు చాలా సాహసోపేతంగా పోయి వచ్చిండు, చచ్చిపోతాడేమో అనుకుంటే వచ్చి చెలో ఛత్తీస్గఢ్ అనే బుక్ రాసిండు. ఇవాళ మళ్ళీ జర్నలిస్టుల కోసం ఇక్కడ ఒక సంఘం పెడుతున్నాడు అంటే ఆయన డెడికేషన్ అది. రెండో సందర్భం ఏంటంటే ఓయూలో బుల్లెట్ల వర్షం కురుస్తున్నప్పుడు రిపోర్ట్ చేసిండు. చాలా సాహసోపేతంగా బుల్లెట్ల వర్షం కురుస్తున్నప్పుడు కూడా తను వెనక్కిపోయింది లేదు, నిలబడ్డాడు, అట్లాగే ఉన్నాడు. నేనేమంటున్నానంటే కవి శాశ్వత ప్రతిపక్షం అని అన్నట్టు జర్నలిస్ట్ కూడా శాశ్వత ప్రతిపక్షమే. మేము కాంగ్రెస్ మీద కూడా కొట్లాడతాం, మేము బీఆర్ఎస్ మీదే కాదు కాంగ్రెస్ మీద కూడా కొట్లాడతాం. ఎప్పుడు ప్రజల వైపు నిలబడి మాట్లాడతాం జర్నలిస్ట్గా. ఇంతకుముందు కందుకూరు రమేష్ అన్న చెప్పినట్టు ఆయనకు జరిగిన అవమానాలు నాకు కూడా జరిగినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో మొదటి అవతరణ వేడుకల్లో ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్గా నాకు పరేడ్ గ్రౌండ్లో ఒక అవార్డు ఇచ్చిండు. అప్పటికి నేను టీ న్యూస్లో పనిచేస్తున్నా. అవార్డు తీసుకున్నావు కదా, నువ్వు మాకు వ్యతిరేకంగా రాయకన్నారు. నేను వినకుండా అట్లాగే కౌంటర్లు రాస్తే నువ్వు మా దగ్గరనే పని చేసుకుంటూ మాకు వ్యతిరేకంగా ఎట్లా రాస్తావు అని చెప్పన్నారు. రిజైన్ చేసి వచ్చేసిన నేను కూడా రమేష్ అన్న లాగానే రిజైన్ చేసి జనాల పక్షాన ఉండాలి తప్ప దురల గడిలో కాదు ఉండాల్సింది అని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన. ఇవాళ నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది ఏంటంటే ఇదే బషీర్బాగు ప్రెస్ క్లబ్ తెలంగాణ ఉద్యమానికి ఒక కూడలిగా ఉండేది, మళ్ళీ రెహమాన్ అన్న తోటి జర్నలిస్టుల కూడలిగా కూడా ఇది మారనున్నది అనే ఒక ఆశ కలుగుతా ఉన్నది. చివరిగా ఒక్క మాట ఏంటంటే ఇవాళ జర్నలిస్టు సంఘాలు కూడా ఎక్కువైనాయి, జర్నలిస్టుల నేతలు కూడా ఎక్కువ మంది అయ్యారు. సగం రాజ్యం వైపు ఉన్నారు, సగం ప్రజల వైపు ఉన్నారు. అయితే కూలీ కుతుబ్ షా రోజు పొద్దున్నే నమాజ్ చేసేటప్పుడు మద్రాసు సంస్థానం బాగుండాలి అని చెప్పేసి మొక్కుంటాడట. ఇప్పుడు నేను కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలని మొక్కుంటున్నా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులకి ఇల్లు రావాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే మల్లన్న కరీంనగర్లో మిగతా చోట్ల ప్రతి చోట ప్రశ్నించే చోటు ఉండేటోడు. కేంద్ర కరువు బృందం వచ్చినా వాళ్ళు ఏం పని మీద వచ్చినా నాయకులందరూ తెలంగాణ మాట్లాడనప్పుడు మేము తెలంగాణ జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమకారులుగా అది సరే కానీ తెలంగాణ ఎప్పుడు ఇస్తారని కేంద్ర ప్రతినిధి బృందాన్ని కరువు పని మీద వచ్చినా కూడా మేము ప్రశ్నించేటోళ్ళం. మళ్ళా నన్ను కూడా ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.